వెల్కమ్ టు అన్నపూర్ణ ఛానల్. ఈరోజు నేను రాయలసీమ చోలేకాయ కర్రీ చపాతి చేస్తున్నాను. 1/2 కేజీ చోలేకాయలు కట్ చేసి శుభ్రం చేసుకోవాలి. 3 చిన్న సైజ్ టమోటాలు కట్ చేసి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి తగినన్ని తీసుకోవాలి. పచ్చి కొబ్బరి లేదా ఒట్టి కొబ్బరి తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసినవి వేసుకోవాలి. ఒకసారి కలిపి కరివేపాకు వేసుకోవాలి. టమోటాలు వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకోవాలి. చోలేకాయలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సేరువా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, రాయలసీమ చోలేకాయ కర్రీ రెడీ అయింది. ఇక చపాతీ పిండి రెడీ చేసుకొని చిన్న ఉండలుగా రెడీ చేశాను. చపాతీ ఇలా రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసి ఇలా చేసుకోవడం వలన మడత పెట్టి చపాతీ తిక్కడం వలన పొరలు పొరలుగా వస్తుంది. చపాతీ బాగా పొంగుతుంది. 2 వైపులా చపాతీ కాల్చుకొని ప్లేట్లో తీసుకోవడం. అంతేనండి.